ప్రసాదం అయితే రెడీ అవుతుంది. సేమియా పాయసం పాలు మరగనికి వచ్చినాయి. పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయినాకనే ప్రసాదం చేస్తున్నా. సేమియా వేంపి పక్కకైతే పెట్టేసిన. ఈ పాలు మరిగితే ఇంకా సేమియా ఇందులో వేయచ్చు. పాలు అయితే పొంగుతున్నాయి కదా, ఇప్పుడు ఇవి ఇందులో వేసేస్తా. ఇంకా ఇందులో వేసేసి మంచిగా కలిపామనుకో ఇక అదే ప్రసాదం రెడీ అయిపోతే సేమియా ఉడుకుతూ ఉంటుంది. సేమియా టైం కదా, ఇంకా సేమియా అయితే వేస్తాం. సేమియా పాయసం ప్రసాదం అట్నే దేవుని కూడా అట్నే ఉన్నాయి. ఇంకేమైతే వేస్తూ ఉన్నాను. ఇట్లా పాలు ఉంటే మంచిగా ఉంటుంది. చిక్కగా అయినా కూడా బాగానే ఉంటుంది. స్పూన్ వేసుకొని పోయి ఇచ్చేది. రెడీ. ఇంకా పాయసం అయితే రెడీ అయిపోయింది అనమాట. పాయసం అయితే ఇంకా చిన్న చిన్న బౌల్ అయితే కోసేసి ఇంకా పిల్లలకు అండ్ మేమైతే ప్రసాదం అయితే ఫస్ట్ అయితే దేవత కాడ పెట్టేసిన, ఇంకా తులసమ్మ కాడ అండ్ దేవుని సెల్ఫ్లో ఇంకా ప్రసాదం అయితే పెట్టేసిన. ఇంకా మిగిలిన ప్రసాదం అయితే పిల్లలకి అండ్ నాకు మా హస్బెండ్కి ఇంకా పోసుకొచ్చి ఇచ్చేసిన అనమాట. ఇంకా వాళ్ళు అయితే తినేస్తూ ఉన్నారు, నేను కూడా తినేస్తూ ఉన్నాను. ఇంకా సేమ్ అయితే సూపర్ అంటే సూపర్ కుదిరింది, చాలా బాగా మంచిగా వచ్చింది. ఇలాచీలు లేకుండా ఇంక ఇలాచీలు వేయలేదు, అయినా కూడా చాలా బాగానే ఉంది. ఇంకా అక్కడ చక్కెర ఎక్కువ పడింది అనుకోండి, సేమ్ పాయసం ఎలా అయినా బాగుంటుంది, కాకపోతే ఇలాచీలు అయితే ఇంకొద్దిగా బాగుంటుంది అనమాట. ఇంకా సేమ్ అయితే రెడీ అయిపోయింది. చింతపండు పచ్చడి వేస్తూ ఉన్నాను ఫస్ట్ టైము ఇది కూడా. ఇంకా చింతపండు పచ్చడిలోకి అయితే కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అవేంటి మెంతులు ఇవి వేసి మంచిగా వేపుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసినాక ఇంకా చింతపండునైతే నేను కొద్దిగా ఆయిల్ పోసి అయితే మెత్తగా ఉడికించిన అనమాట. చింతపండు కోసం నానబెట్టుకొని ఆ నానబెట్టుకున్న వాటర్ పక్కకు పెట్టుకొని ఈ చింతపండు ఇందులో వేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. దీంట్లో ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలన్నమాట. తర్వాత అయితే మిక్సీకి వేద్దాం. ఇందులో కొద్దిగా కారం వేసేసి మిక్సీకి అయితే వేద్దాం. ఇవి కూడా మసాలా పట్టాలి, ఇది కూడా మసాలా పట్టాలన్నమాట. దీన్ని అయితే నూరేద్దాం. తర్వాత ఇదైతే మిక్సీకి అయితే వేసేద్దాం. చింతపండు, కారము, ఉప్పు వేసేసిన మంచిగా. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా మనకు వెల్లుల్లి రబ్బలు, అంటే పోపు కొన్ని ఉంచుకోవాలి, కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసిన. ఇప్పుడైతే ఇది మిక్సీకి అయితే పట్టాలి. నానబెట్టుకున్న చింతపండు వాటర్ ఉన్నాయి కదా, ఇది మిక్సీ కాకపోతే ఆ చింతపండు వాటర్ అయితే పోసుకోవచ్చు. మిక్సీ పట్టాక మళ్ళీ చూపెడతాను. చింతపండు అయితే మిక్సీకి అయితే పట్టేసిన. అదే చింతపండు పచ్చడి అయితే మంచిగా మిక్స్ అయిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు పోపుకి వేసుకుందాం. ఇంకైతే మసాలా అయితే మెత్తగా దంచిన. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసి మసాలా అయితే చిన్న దీంట్లో అయితే దంచేసిన. తర్వాత ఇప్పుడు పోపుకి అయితే వేసేద్దాం. పోపుకి అయితే ఇదే కడాయిలో చింతపండు వేపుకున్నాం కదా, అదే కడాయిలో మనం పోపుకి అయితే పెట్టేసిన. ఆయిల్ అయితే పోసిన, మంచిగా ఎక్కువ ఉండాలి ఆయిల్, నేను ఎక్కువనే పోసిన. ఇదైతే మెత్తగా అయింది. ఇప్పుడు మసాలా అందులో వేసేసుకుందాం. ఇప్పుడైతే ఇంకా ఉద్దిపప్పు అయితే వేస్తూ ఉన్నాను, అంటే మినప్పప్పు. పోపుకు ఎక్కువ ఉండాలి మంచిగా దినుసులు అయితే. ఆవాలు అందులో మసాలాకి అయిపోయినాయి. ఇంకా జీలకర్ర వేసుకుంటా ఉన్నాను కొద్దిగా. అండ్ మనం తీసుకున్న వెల్లుల్లి రబ్బలు ఇంకా 2 మిర్చి
ఎండుమిర్చి చుంగుతలేదు. ఇంకా అక్కడైతే అది కొద్దిగా మాడిపోయింది. ఇదేం కాదు మనకి, ఇవి కాదా మెయిన్. ఇంక ఇవైతే గోలాలి. గోలినాక చింతపండు ఇందులో వేసేసుకుందాం. అంతసేపు ఇవి గోలుతాయి. దీంట్లో కొద్దిగా పసుపు, చిటిక్కెడంత పసుపు. ఈ గోలే వరకు మనం అది మిక్సీ అంతా మంచిగా తీసేసుకుందాం. ఇక పోపులు అయితే వేసేసిన, దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇక స్మెల్ అయితే మస్తు వస్తుంది, మంచిగా వస్తుంది స్మెల్ అయితే. అబ్బాబ్బా తింటే మాత్రం ఆసం ఉంటుంది కావచ్చు. మంచిగా స్మెల్ వస్తుంది. అంటే మనం ఎల్లిపాయలు వేసినాం, మంచిగా అన్నీ వేసినాం కదా, మంచిగా స్మెల్ వస్తుంది. ఇది మంచిగా సర్వింగ్ బౌల్లో వేసినాక చూపెడతా చూడండి. చూసారు కదా చింతపండు పచ్చడి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నది. ఇంట్లో ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ బాగుంది టేస్ట్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. ఇంకా నా పచ్చడి అయితే రెడీ అయిపోయింది.